సినిమాకి క్రికెట్కి ఒక దగ్గర సంబంధం ఉంది ఎందుకంటే ఆ క్రికెట్ ఆడేవాళ్ళు రెగ్యులర్గా టీవీలో కనపడతారు, మా ఆర్టిస్టులు అయితే రెగ్యులర్గా సినిమాల్లో టీవీలో కనపడుతూ ఉంటారు కాబట్టి. కానీ మొట్టమొదటిసారి ఒక వేదిక మీద రాజకీయ నాయకులంతా కూడా ఒక టీం లాగా వచ్చి మేము క్రికెట్ ఆడతాం, మేము పెద్ద స్టార్స్, మేము ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాం, ప్రజాసేవ చేసే మాకన్నా మీరేంది బస్ తోపులని ఒకరికొకరు ఛాలెంజ్ చేసుకుంటూ వచ్చింది. గీత రెగ్యులర్గా సినిమా ఫంక్షన్లోనే ఉంటుంది కాబట్టి సినిమా పేర్లు మాత్రమే తెలుసు, అందుకని టకటకటే చెప్పింది. ఇప్పుడు ఎంత ఉత్తముడు కాబట్టి అంత ప్రసన్నంగా కూర్చున్నాడు మన మధ్యలో గౌరవనీయులు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఆయన ఇక్కడ చాలా తక్కువ మందికి తెలుసు, ఈ జనరేషన్కి తక్కువ మందికి తెలుసు. రాజీవ్ గాంధీ గారితో పాటు ఆయన వాజ్ ఎ పైలట్, అంటే ఆయన చేపట్టిందో తో పాటు 6 టీంలకి 6 అద్భుతమైన స్లోగన్స్ ఇచ్చారు. ఈ వీటిని మనం ప్రమోట్ చేస్తే వెళ్దాం. ఉదాహరణకి మా కాకి డ్రెస్ వేసుకుంటాం, కద్ద డ్రెస్ వేసుకుంటాం, పొలిటికల్ అనగానే రాజకీయంగా ఉంటాం కాబట్టి కద్ద డ్రెస్ వేసుకుంటామని. కాకి మనం ఎక్కడికి వెళ్ళినా అన్నానే పిలుస్తారు మన అందరినీ. మనం ఎట్లా ఉన్నా అన్న ఈ పని చేసి పెట్టన్నా, అన్న ఎప్పుడు కలుగుతాం అన్నా, ఇదే కదా మీతో అందుకే వీ హ్యావ్ భూపాల్ అన్న హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్. దేశాల్లో కూడా ఈ క్రికెట్ని వాళ్ళ ఇమేజ్ని పక్కన పెట్టి తీసుకెళ్తూ ఆడుతున్న క్రమంలో సే నో టు డ్రగ్స్ అనే ఓ కాన్సెప్ట్ని ఆ టీం ప్రమోట్ చేస్తుంది. అలాగే టీవీ రైడర్స్ పవన్ సాయి, నందకిషోర్, దేవర్ హియర్, కల్కి రాజ్ అండ్ అదర్స్. ఈరోజు మా మధ్యలో నిర్మాత, మా బాధ్యతల్ని ముందుకు నడిపించినటువంటి దామోదర్ ప్రసాద్ గారు, ఎంతోమంది పెద్దలంతా ఉన్నారు. వీ విల్ బి కాలింగ్ దెమ్ ఆన్ స్టేజ్. అయితే ఒక షెడ్యూల్ని కొంచెం అటు ఇటుగా మారుస్తున్నాం, ఇది మాకు అలవాటే, అది కొంచెం అందరం ఇది చేసుకున్నాం. యాక్చువల్గా మేము ట్రోఫీ ఇది ఆఖరిగా పెట్టుకున్నాం మేము. అసలు అయితే మా లెక్క ప్రకారం అన్వీలింగ్ ఆఫ్ ది ట్రోఫీ ఇన్ ది ఎండ్, బట్ సో కలిపి చేసేస్తున్నాం. ఎందుకంటే రాజకీయ నాయకుల సమయం చాలా విలువైంది. ఆ సమయాన్ని ఆల్రెడీ మేము తీసుకున్నాం కాబట్టి దాన్ని వృధా చేయకూడదు అనుకుంటున్నాం. ఇప్పుడే లోహిత్ గారు చెప్పారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ జనరేషన్కి తక్కువ, నాకు తెలిసిందే చాలా తక్కువ పేర్లండి రాజకీయ రంగంలో, అందులో మీ పేరు నాకు బాగా తెలుసు. సో ఆయన జనరేషన్స్ ఏదైనా కూడా ఆయన మాత్రం ఆయన మార్క్ వేసుకొని ముందుకు దూసుకెళ్తూనే ఉన్నారు. సో మరొకసారి మీకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను సార్. చాలా అద్భుతంగా అనిపించింది ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి, రాజకీయ రంగం నుంచి, అలాగే కార్పొరేట్ ఫీల్డ్ నుంచి, సినిమా రంగం నుంచి వాళ్ళందరూ కలిసి కట్టుగా ఒక ఆట ఆడడానికి, అది కూడా చారిటీ కోసం. ఆ చారిటీలో వచ్చేదంతా కూడా ఎన్డీఏకి ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఒక మంచి కాజ్ కోసం ఇది జరుగుతుంది. సో దీన్ని ప్రోత్సహించడానికి వచ్చినందుకు మనస్ఫూర్తిగా మేము మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఇప్పుడు ఆలస్యం చేయకుండా చామల చైర్మన్ గారిని ఎనిమిది రాష్ట్రాల స్వాగతం పలుకుతున్నాము. ఉదయ్ చంద్ర రెడ్డి గారు రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. సో రూరల్లో మొదలుపెట్టారు ఒక మంచి కాజ్ కోసం. ఇప్పుడు ఆయన అద్భుతంగా దీన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నారనమాట. అండ్ అలాగే చామల సెక్రటరీ నుంచి భానుచంద్ర రెడ్డి గారిని కూడా వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము, సెక్రటరీ గారు. అండ్ ఇవాళ సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసిన వినయ్ కుమార్ గారు, ఓబీసీ వర్కింగ్ చైర్మన్. సో వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. మీరు పిలిచేస్తున్నాను ఎందుకంటే ఫోటో ఆప్ కోసం మనం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని పంపించేస్తున్నాం. ఆఫ్టర్ దిస్ ఆయన వెళ్ళాలి కాబట్టి ఆయన సమయానికి అనుగుణంగా మనం దీన్ని మార్చేసాం ఫ్లో లిస్ట్ని. అండ్ నా ఐ రిక్వెస్ట్ అమిత్ రెడ్డి గారు, డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, థ్యాంక్స్ తెలియజేసుకుంటూ శ్రీ ఉత్తమ్ రెడ్డి గారు మంత్రివర్యులు వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. సగౌరవంగా వారిని వేదికకి ఆహ్వానం పలుకుతున్నాము. వెల్కమ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. స్టేజ్ పొలిటికల్ టీమ్కి అందజేస్తారు. వైస్ కెప్టెన్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. వారిని వేదిక రాసిన స్వాగతిస్తున్నాము. యా ఐ నో సర్ ద కెప్టెన్. క్రికెట్ అసోసియేషన్ జెర్సీస్ లాంచ్ చేసుకుంటున్నాము. టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్, టీసీఏ. సో కెప్టెన్ తరుణ్ గారు అండ్ అలాగే వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారు. సో కెప్టెన్ తరుణ్ గారు అండ్ వైస్ కెప్టెన్ సుధీర్ బాబు గారు ఈ టీంకి. టీవీ టెలివిజన్ నుంచి కూడా సో
ఈ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. పవన్ గారు అండ్ నందకిషోర్ గారు. టీవీ రైడర్ టీమ్ ఇది. జెర్సీ లాంచ్ జరగబోతుంది. అదేనా? హైదరాబాద్ నవాబ్స్ కార్పొరేట్ టీమ్ 2 ఇది. సో యా, హైదరాబాద్ నవాబ్స్ జెర్సీ. ఆ టీం నుంచి కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ని వేదిక మీదకి వచ్చి అందుకోవాల్సిందిగా కోరుకున్నాం. ఈ ట్రోఫీ ఎలా ఉండబోతుంది మనం చూడబోతున్నాము. ఐ రిక్వెస్ట్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సో అన్వీల్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. ప్రియ మిత్రుడు, ఈ ఎలీట్ క్రికెట్ లీగ్ ఆర్గనైజర్, లాంగ్ టర్మ్ ఫ్రెండ్ చామల ఉదయ్ రెడ్డి గారు అండ్ ఆల్ ది డిస్టింగ్విష్డ్ ఫ్రెండ్స్ ఆఫ్ ద డాష్, సారీ అందరి పేర్లు తీసుకోలేకపోతున్నాను, all the film personalities, political, corporate, all the people from various field and members from the audience. It's a pleasure and a privilege to be here today. Elite Cricket League launch cheyadam ento santoshakaram. What I felt most happy was కంపేర్ చెప్పినట్టుగా మీరు ఏదో ఒక చిన్న స్టేడియంలోనో లేదా టెన్నిస్ బాల్తో ఆడడం కాకుండా ఫుల్ ఫ్లెజ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో you're having this tournament, and that's very interesting. So I asked Tarun and all particularly, we're serious players are again. So I was happy to learn that you're going to do some serious cricket. Sir, na gurinchi telugu vallaki I just introduce myself. Nenu Indian Air Force lo oka former fighter pilot ga unnanu. I flew MiG-21s and MiG-23s on China and Pakistan borders. I'm also a graduate of the National Defence Academy, and then of course I did various things in life, and now I'm a minister in Telangana government. I'm happy to be here. Nenu kuda was a very active and keen sportsman, and at some level I enjoyed playing cricket, but I suffered some injuries and then I don't play actively myself anymore. And I'm very happy to be a part of this function and launch your jerseys and your trophy today. I wish you all the very best, and I hope we see some good cricket, and your the noble cause with which you set out, Uday. I wish you all the very best. Thank you for inviting me. Good luck. God bless. తెలుసో తెలీదు ఉదయ్ ఎవరి కోసం అసలు మినిస్టర్ గారిని మేము అస్సలు ఆపం, ఎందుకంటే ఆయనకున్న ప్రోగ్రామ్ పహల్గామ్ మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం, విభిన్న సంస్కృతుల భారతదేశంలో ఇటీవల విహారయాత్రికుల మీద దాడి చేసిన ముష్కరులకు తగిన గుణపాఠం చెప్పి వాళ్ళ మంతమొందించి ఆపరేషన్ సింధూర్లో అమరులైన కుటుంబాలకి, వాళ్ళ వైఫ్స్ అసోసియేషన్కి ఈరోజు మేము ఎలైట్ క్రికెట్ లీగ్ అని ఒక క్రికెట్ లీగ్ని స్థాపించి, ఈరోజు నా అదృష్టం ఏంటంటే సైన్యంలో వాయుసేనలో పనిచేసి మన మధ్యలో ఉంది మామూలు వ్యక్తి కాదు. వాయుసేనలో MiG-21, MiG-23 యుద్ధ విమానాలు నడిపిన పోరాట యోధుడు మన మధ్యలో ఉన్నాడు ఈరోజు. చాలా మంది ఎందాక లోహిత్ గారు అన్నట్టు మా జనరేషన్కి చాలా మందికి తెలుసు. అన్న ఉత్తమన్న, మీరు ఈరోజు మీరు చెప్తేనే ఈ ప్రోగ్రామ్కి ఒక అర్థం ఉంటుందని మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి మా రిక్వెస్ట్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ రామచంద్ర నాయక్ గారికి, విప్ గారికి స్వాగతం. దీంట్లో ఎలైట్ క్రికెట్ లీగ్లో 6 టీములు పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి పొలిటికల్ టీం, ఒకటి ఫిల్మ్ టీం, టీవీ టీం అండ్ కార్పొరేట్ టీం. వీళ్ళందరూ కలిసి దీని ద్వారా వచ్చే నిధుల్ని
ఎన్డీఏ ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్కి డొనేట్ చేస్తున్నామని తెలియజేస్తూ నా మదిలో పుట్టిన ఈ ఆలోచనకి సహకరించడానికి సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చిండ్రు. ముందు నుంచి నాకు సహకరిస్తున్న డిఎస్పీ రాంబాబు గారికి, వేణుగోపాల్ రెడ్డి గారికి, నా తల్లిదండ్రులకి, మా సోదరులందరికీ, మన మధ్య ఈరోజు ఆపరేషన్ సింధూర్లో పార్టిసిపేట్ చేసిన వింగ్ కమాండర్ రాఘవ గారు అని తెలియజేసిన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఒకసారి విష్ చేయండి రాఘవ గారు. థ్యాంక్ యూ. Yes, sir. Please. Good evening. Wonderful occasion. Thank you so much for giving me this opportunity. I am Wing Commander Raghav. I have finished 15.5 years in the Indian Air Force. I have retired on 17 June this year, just after Operation Sindoor, after contributing my bit. I am a helicopter pilot and a missile operations officer, and I belong to the same fraternity as Uttam sir. He himself is a fighter pilot, so he is a role model for all of our younger generations. Thank you so much for giving me this opportunity, and this is a great cause that Elite Cricket League has been established to help whoever have lost their lives or whoever have suffered during the recent attacks on our motherland. So I wish these organizers all the very best, and I wish this tournament becomes a great success. Thank you so much. లీగ్ ట్రోఫీని లాంచ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ అలాగే రామచంద్ర నాయక్ గారు కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. గవర్నమెంట్ బెట్ నుంచి వారి ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. సో ఎస్, ఇదే ట్రోఫీ కోసం సో 9, 10వ తారీఖులన సో మనందరి ముందుకి 6 టీంలు రాబోతున్నాయన్నమాట. సో ప్రముఖులు నిర్వహిస్తూ ఉంది ఒక మంచి కాజ్ కోసం, ఒక మంచి పని కోసం. దాంట్లో ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, పోలీస్ అధికారులు, కార్పొరేట్ రంగం నుంచి, సినీ రంగం నుంచి సపోర్ట్ దక్కుతుంది. వారందరికీ మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మంచి పనిలో మేమున్నామంటూ ఫౌండేషన్ నుంచి అండ్ అలాగే వేదిక మీద ఉన్న అందరి వైపు నుంచి థ్యాంక్ యూ. సో మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇంత బిజీ టైంలో కూడా వారు మనకి సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చేసారు. సో చేసి మరి కార్యక్రమాన్ని ప్రారంభించిన పెద్దలు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ముందు కూర్చున్న పుర ప్రముఖులకు, పాత్రికేయ సోదరులకు అందరికీ నమస్కారం. మా శాసనసభ్యులు పార్టిసిపేట్ అయ్యే అవకాశం ఉంటుందని భావిస్తున్నా. అదేవిధంగా గతంలో ఇది మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి మ్యాచెస్ కండక్ట్ చేసి మరి 2-3 సందర్భాల్లో నేను చూడడం జరిగింది. ఇలాంటి విపత్తు నడిచినప్పుడు మనం అంతా ఒక యూనిట్గా ఉన్నాం అనే సంకేతాలు పంపించడం, అదేవిధంగా వారికి మేము ఉన్నాం అనే మనోధైర్యాన్ని కూడా ఇచ్చే విధంగా మరి ఈ కార్యక్రమాలు తీసుకుంటున్నందుకు మరొకసారి అందరికీ, నిర్వాహకులందరికీ మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి చామల ఫౌండేషన్కి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్, డిఫరెంట్ ఆలోచన, యాడెడ్ విత్ గ్రేట్ కాజ్, ఒక మంచి కాజ్ని ముందు తీసుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఉదయ్ చామల గారిని మరి వారి టీంని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. అండ్ ఆల్సో నౌ ఐ రిక్వెస్ట్ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంపీ, సో వారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఈరోజు ఎలైట్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్ పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటి చామల ఉదయ్, ఇక్కడ చామల ఉదయ్కి నాకున్న రిలేషన్ చెప్పాలి. చామల ఉదయ్ వే బ్యాక్ నేను యూత్ కాంగ్రెస్ ఉన్న డేస్లో చామల ఉదయ్ వాజ్ అవర్ ఎన్ఎస్వై డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్, నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లాకు. ఎందుకంటే మా బ్రదర్స్కి కూడా చెప్పాలి కదా, మనకు కూడా రాజకీయ నేపథ్యం ఉందని. ఎందుకంటే ఇక్కడ అసలే మా డిప్యూటీ స్పీకర్ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు లక్ష్మీకాంత్ అన్న. సో అప్పటి నుంచి కూడా మంచి యాక్టివ్ ఉండి మంచి ఎంటర్ప్రీనర్ స్కిల్స్ ఉన్నాయి. సో
సో నా దగ్గరకు వచ్చినప్పుడు ఈ టోర్నమెంట్ పెడతా అంటే నేను అడిగిన అసలు టోర్నమెంట్ ఎందుకు పెట్టాలని ఆలోచన, మనకేం క్రికెట్ తోటి సంబంధం లేదు. అక్కడ శరత్ రెడ్డి వీళ్ళంతా హెచ్సిఏకి సంబంధించిన వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు క్రికెటర్లు, వాళ్ళు క్రికెట్ వ్యవస్థలు ఉంటాయి, వాళ్ళందరూ క్రికెట్ ఆడతారు. కానీ మన క్రికెట్ ఎక్కడి నుంచి కనెక్ట్ అయింది అనే సబ్జెక్ట్ వస్తే క్రికెట్ కాదన్నా ఇది ఒక మంచి ఆర్గనైజేషన్ చేద్దాం అనుకుంటున్నా. దీంట్లో వచ్చిన రెవెన్యూని ఈ డిఫెన్స్ ఫ్యామిలీస్కి, ఎస్పెషల్లీ డిఫెన్స్కి సంబంధించినటువంటి లాస్ట్ లైఫ్స్ ఉంటే వాళ్ళ వైఫ్స్ వాళ్ళ ఫ్యామిలీస్కి సపోర్టింగ్ ఫండ్ ఇవ్వాలనుకుంటున్నాం. ఎందుకంటే ఫర్ ఎ గుడ్ కాజ్ అని చెప్పాడు. డెఫినెట్గా ఇట్ ఏ గుడ్ మంచి పని చేయి, వీ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ అని చెప్పినాం. దెన్ వీ ట్రై టు గెట్ ది ఉప్పల్ స్టేడియం ఫర్ హిమ్. ఎందుకంటే 9th 10th 6 teams తోటి ఆర్గనైజ్ చేస్తున్నారని చెప్పారు. సో ఇట్స్ ఈసారి ఏంటంటే పొలిటికల్ టీమ్, నాకు ఇక్కడికి వచ్చినాక తెలిసింది దే ఆల్సో హ్యాడ్ ఎ పొలిటికల్ టీమ్. దే ఆర్ యాడింగ్ సమ్ క్రికెటర్స్ ఫ్రమ్, ఎవరితో ఆడతారు వాళ్ళు పొలిటికల్ టీమ్ అంటే 11. అచ్చా ఓకే, అట్లని కాదు, 6 ఓన్లీ 1 team పొలిటికల్ టీమ్. సో ఇట్స్ గుడ్. దాంట్లో ఇక్కడ మంచి మంచి బ్యాట్స్మెన్స్ మనకు ఆడొస్తుంది కదా. చిన్నప్పుడు ఆడినా నేను ఆడతా కానీ 2-3 పెట్టాలి వెనక, ఏది బౌండరీ మీద బైస్ వేస్తాం కదా, మన లైన్ అండ్ లెంత్ సెట్ అయ్యేలోపు టోర్నమెంట్ అయిపోతుంది. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ టోర్నమెంట్, విల్ బి ఎ ఫుల్ ఫన్. సో మేమనే కాదు, డెఫినెట్గా వీ విల్ ఆల్సో, అంటే చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి కూడా ప్రాబబ్లీ వీ విల్ టెల్ హిమ్ దట్ సచ్ ఈవెంట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంతకుముందు మేము కూడా ఒకసారి అజరుద్దీన్ వర్సెస్ రేవంత్ రెడ్డి గారి టీంతో మనం ఎక్కడ సంగారెడ్డి, శరత్ రెడ్డి సంగారెడ్డిలో పెట్టినాం. సంగారెడ్డి జైరాబాద్, అది బిఫోర్ ఎలక్షన్స్ ఒకటి చేసినాం. సో డెఫినెట్గా ఎందుకంటే ఆయనకు కూడా స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. యూ సా దట్ ఈ వెంట్ టు సౌత్ కొరియా, ఈ వెంట్ టు దట్ స్పోర్ట్స్ యూనివర్సిటీ వేర్ ఈ రియలైజ్ దట్ ఇండియాలో కూడా మనం ఒక మంచి స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకురావాలి. అంత చిన్న సౌత్ కొరియాలో 36 గోల్డ్ మెడల్స్ కొట్టిరు వాళ్ళు ఇక్కడ ఒలింపిక్స్లో అవుట్ ఆఫ్ ఆల్ దీస్ ఇయర్స్. సో మనం 140 కోట్ల జనాభా ఉన్న మన దేశంలో ఒలింపిక్ మెడల్స్ ఎందుకు కొట్టలేకపోతున్నాం అని చెప్పి ఈ ఫుట్బాల్ని కూడా ఆయన వీలైనంత మటుకు ఇక్కడెక్కడో మన మర్రి చెన్నారెడ్డి ఎంసీఆర్డీలో కూడా నేను రోజు నన్ను తీసుకువెళ్ళి ఏం చేస్తున్నా ఇదంతా చదువుతున్నా అంటే ఇక్కడ ఫుట్బాల్ గ్రౌండ్ కట్టిస్తున్నాడు. దేనికంటే నేను ఇక్కడ ఆఫీస్ పెట్టుకొని సాయంత్రం ఇక్కడ ఆడుకుంటా కొన్ని టీమ్స్ని పిలుచుకుంటాను. సో ఈజ్ వెరీ ఎంతూసియాస్టిక్ ఇన్ స్పోర్ట్స్ అండ్ యూ వాంట్ టు ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ తెలంగాణ. దట్స్ వై ఇప్పుడు వచ్చే 4th సిటీలో కూడా ఇన్ అప్కమింగ్ టైమ్ వాట్ వీఆర్ ప్లానింగ్ 4th సిటీలో కూడా వీఆర్ అలొకేటింగ్ ఎ ల్యాండ్ ఫర్ ద స్పోర్ట్స్ యూనివర్సిటీ. దానికోసమనే ఆయన ఇంకా కూడా ఇప్పుడు జపాన్కి కూడా వెళ్ళినప్పుడు కూడా ఈ వాంట్ టు డిస్కస్ అబౌట్ దట్. సో డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ థింగ్, మనం ఏదో చెయ్యాలి. ఎందుకంటే మనం చాలామంది యంగ్స్టర్స్కి ఈ థాట్ ప్రాసెస్ రాదు. ఎందుకంటే అది కూడా రెలవెన్స్ టు ద క్రికెట్ లేని వాళ్ళు కూడా ఉదయ్ లాంటి వాళ్ళు, ఉదయ్ వాళ్ళ బ్రదర్ వీళ్ళంతా మాకు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర. సో ఈ టీం అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, మంచి ఐడియాతోటి ముందుకు వస్తున్నందుకు బెస్ట్ ఆఫ్ లక్ మీకు. ఎట్ ద సేమ్ టైం ఈ ఈవెంట్స్ని సక్సెస్ చేయాల్సిన అవసరం కూడా సొసైటీ మీద ఉంది. ఎందుకంటే ఆర్గనైజ్ చేయడం ఒక ఎత్తు అయితే దీన్ని సమాజం ప్రాపర్గా క్యాచ్ చేసి ఎంటర్టైన్మెంట్కే పెడుతున్నారు. కాబట్టి దే షుడ్ హ్యావ్ టు కమ్, దే షుడ్ హ్యావ్ టు పార్టిసిపేట్, దే షుడ్ హ్యావ్ టు సీ ద మ్యాచెస్, మేక్ దిస్ పర్టిక్యులర్ ప్రోగ్రామ్ వెరీ సక్సెస్ఫుల్. ఇలా క్రికెట్ లీగ్ పెట్టడానికి ఉన్న కారణాలు కూడా ప్రాపర్గా ప్రాపగెండా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ ప్రాఫిట్ మేకింగ్ కోసం పెట్టేది కాదు, ఇది ఒక కాజ్ కోసం పెట్టేది. కాబట్టి సొసైటీలో ఒక మంచి మెసేజ్ పోవాలి. సొసైటీలో కూడా క్రికెట్ లవర్స్కి దే షుడ్ హ్యావ్ సమ్ ఫన్. యూ హ్యావ్ టు డిక్లేర్ విచ్ ఆర్ ద టీమ్స్ ప్లేయింగ్ అంటిల్ అన్లెస్ యూ డోంట్. ఇప్పుడు ఇక్కడ మన సినిమా యాక్టర్స్ కూడా ఉన్నారు, ఎస్పెషల్లీ వాళ్ళ మన సుధీర్ గారు ఉన్నారు, తరుణ్ గారు ఉన్నారు. సుధీర్ గారు అంటే నాకు ఈ మధ్య ఈ రాజకీయాలలో పడి సినిమాలు చూసే పరిస్థితి లేక ఎప్పుడు నెట్ఫ్లిక్స్లో ఫ్లైట్లో పోయేటప్పుడు డౌన్లోడ్ చేసి చూసుకునే పరిస్థితికి వచ్చినాం. సో డెఫినెట్గా మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే తరుణ్ గారిని అయితే మేము చిన్నగా ఉన్నప్పుడే చూసినాం. అంటే ఆయన కూడా చిన్నగానే ఉండే, అట్లానే కాదు. తరుణ్ గారు ఏ క్లాస్ తరుణ్ గారు మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు? నాకంటే 15 years 12 years రావచ్చు అప్పుడు. సో ఐఎమ్ సీనియర్ టు హిమ్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ వాచింగ్ హిమ్ ఇన్ మూవీస్ ఫ్రమ్ దెన్. అన్న మీరు ఏదో అని నేను చిన్నగా ఆయన అప్పటికి ఇంకో అయిపోయినా, నా వయసుకు ఆయన వయసుకి ఎక్కువ డిఫరెన్స్ చెప్పకండి, దెన్ హీ విల్ ఫీల్ అప్సెట్. సో ఇట్స్ గుడ్ దట్ మీరు కూడా వీళ్ళకి కూడా ఒక టీం ఉంది కదా. బట్ ఎందుకంటే వచ్చిన ఆడియన్స్ని ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం పెట్టిన మ్యాచ్లో ప్లేయర్స్, ఇప్పుడు మీరు పొలిటీషియన్స్ని పెట్టినప్పుడు కూడా దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఫ్యాన్స్ టు సీ దెమ్.
cheerleader. At the same time, cricketers కూడా ఇండస్ట్రీ నుంచి వచ్చే యాక్టర్స్ని చూడటానికి కూడా చాలా మంది వస్తారు కాబట్టి దిస్ ఈవెంట్ షుడ్ గో గుడ్. వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ ఉదయ్. చామల అంటే చాలా మంది. Very good evening to all the dignitaries, especially MP Kiran Kumar గారికి, అలాగే రాజనాయక్ గారికి, రష్మికాంతరావు గారికి, and all the other dignitaries, press, media, and ఇక్కడ వచ్చిన గెస్ట్స్ అందరికీ, అలాగే మన వింగ్ కమాండర్ గారికి, and very happy to be here అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ టు చామల ఉదయ్ గారు అండ్ హిస్ బ్రదర్ రామచంద్ర గారికి హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అండ్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ మేము 2006లో ఇది ఒక సరదాగా ఆడుకుందామని ఫామ్ చేసాం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఆల్ ఓవర్ ద వరల్డ్ చాలా మ్యాచెస్ ఆడాం. యుఎస్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా అండ్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా ఎన్నో మ్యాచెస్ ఆడాం. మేము ప్రతిసారి ఆడినప్పుడు ఎవ్రీ టైం మేము ఒక మంచి కాజ్ కోసమే ఆడతాం. అంటే ఏదో సరదాగా ఆడి ఇట్స్ నాట్ అ మనీ మేకింగ్ థింగ్. ఇట్స్ చారిటబుల్ ఆర్గనైజేషన్ లాగే పెట్టి చైల్డ్ ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, బ్లడ్ డొనేషన్, క్యాన్సర్ అవేర్నెస్ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్స్ కోసం అండ్ ఇలా ప్రతిసారి ఎవ్రీ టైమ్ ఈ ప్లే ఫర్ అ కాజ్. అండ్ అలాగే ఈసారి ఇప్పుడు ఉదయ్ గారు వచ్చి ఇలాగా ఇలైట్ క్రికెట్ లీగ్ అని చేస్తున్నామని మెయిన్గా ఉదయ్ గారు అండ్ అఫ్ కోర్స్ మన డిఎస్పి రాంబాబు గారు చెప్పగానే వీఆర్ వెరీ హ్యాపీ. అండ్ ఇది ఒక్క కాజ్ అనే కాదు, ఇండియన్ ఆర్మీ వైఫ్స్ అసోసియేషన్కి, అలాగే సే నో టు డ్రగ్స్ అని, అలాగే రూరల్ అథ్లీట్స్కి అండ్ మన తెలంగాణ పోలీస్ ఏమో బ్లడ్ డొనేషన్ చేశారు అది. అండ్ ఇలా వేరియస్ కాజెస్ టుగెదర్ కలిపి ఇలాంటి ఒక మంచి ఈవెంట్ చేస్తున్నప్పుడు వీ వర్ సో హ్యాపీ టు ప్లే. అండ్ మా టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఒక టీం, అలాగే పొలిటీషియన్స్ అందరూ ఒక టీం, అండ్ దెన్ వీ హ్యావ్ తెలంగాణ పోలీస్, 2 కార్పొరేట్ టీమ్స్ అండ్ అఫ్ కోర్స్ మా టీవీ యాక్టర్స్ అందరూ కూడా ఒక టీం ఫామ్ చేసుకుంటున్నారు. అండ్ ఇట్ విల్ బి నైస్. సో మాకు ఫస్ట్ మ్యాచ్ పొలిటీషియన్స్తోనే చెప్పారు, సో 9th. సో విల్ ఆల్ ప్లే, మే ద బెస్ట్ టీమ్ విన్. అండ్ ఇలాంటి ఒక మంచి కాజ్కి మన సీఎం రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ అండ్ అఫ్ కోర్స్ మినిస్టర్స్, ఎంపీస్, మీ అందరు ఎమ్మెల్యేస్ అందరి సపోర్ట్ తోటి ఈ ఈవెంట్ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఉదయ్ గారు, రామచంద్ర గారు అండ్ రాంబాబు, డిఎస్పి రాంబాబు గారికి కూడా థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. లెట్స్ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. సో మీడియా, జర్నలిస్ట్ అండ్ ఆఫ్ కోర్స్ మీ అండ్ సుధీర్ ఆర్ హియర్. అలాగే శ్రీకాంత్ గారు, తమన్, ఫ్రెండ్స్, ఆది, all Sushant, Ashwin and all అలా 15 యాక్టర్స్ మేము అందరం కలిసి క్రికెట్ అనేది ఇట్స్ ఆల్వేస్ మన చిన్నప్పటి నుంచి మన చదువుతో పాటు క్రికెట్ ఆడతాం, ఉద్యోగం చేసుకున్నప్పుడు కూడా క్రికెట్ ఆడతాం, బిజినెస్ చేస్తున్నా క్రికెట్ ఆడతాం. ఆర్ అట్లీస్ట్ క్రికెట్ అనేది ఇట్స్ లైక్ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ఎ ఫ్యామిలీ మెంబర్. మనకి చిన్నప్పటి నుంచి ఇది ట్రావెల్స్ విత్ అస్. సో ఒక మంచి అకేషన్ ఇది, క్రికెట్ ఆడుతూ డిఫరెంట్ ఫీల్డ్స్ అందరూ కలిసి క్రికెట్ ఆడటం అనేది ఫర్ అ గుడ్ కాజ్. ఇట్స్ అ వెరీ నైస్ థింగ్ దట్స్ హ్యాపెనింగ్ అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది ఆడియన్స్ టు సపోర్ట్ దిస్ ఈవెంట్. ఫస్ట్ మ్యాచ్ మాకు పొలిటీషియన్స్లో అని చెప్పి అన్నారు. నేను ఇప్పుడు ఒక కొద్దిగా చిన్న బ్రైట్ చేద్దాం అనుకుంటున్నాను వాళ్ళకి. మా ఓటు కావాలంటే మీరు ఓడిపోవాలి మాత్రం. సో అండ్ నాకు తరుణ్ ఆల్వేస్ కాల్స్ మా అందరినీ కలిపి ప్రతి ఒక్కసారి ఒక మంచి కాజ్ కోసం అరేంజ్ చేస్తూ ఉంటాడు, మ్యాచెస్ కానీ ఏదైనా సరే. నాకు ఎప్పుడు ఏంటంటే ఇంట్లో సినిమాలు వర్క్ వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా సరే ఉంటే సరదాగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్తున్నానంటే ఎందుకు అయిపోయింది కదా ఇంట్లో ఉండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటారు. ఎప్పుడైనా ఒక మంచి కాజ్ ఉందని చెప్పినప్పుడు దే ఆల్వేస్ సైన్ ఓకే వెళ్ళు అని. సో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఈ క్రికెట్ మ్యాచెస్ అనేది చాలాసార్లు మాకు ఇలా చెప్తూ ఉండేవాళ్ళు. అండ్ వెనెవర్ ఐ సైడ్ ఎట్ హోమ్ ఇట్ మేడ్ ఈజీ ఫర్ మీ టు ప్లే క్రికెట్ అనమాట. జోక్స్ ఎప్పుడు ఐమ్ జస్ట్ జోకింగ్ ఆన్ దాట్, బట్ యాజ్ అన్ యాక్టర్ ఐ ఫీల్ దేర్ ఇస్ అ రెస్పాన్సిబిలిటీ
to work for a social cause. And I congratulate the organizers for this, and hopefully this will be a very big event. Thanks. థ్యాంక్ యూ సో మచ్. కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఇంత మంచి ఈవెంట్లో, ఇంత మంచి కాజ్లో టెలివిజన్ టీం నుంచి మేము పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఆర్గనైజర్స్కి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ముఖ్యంగా నేను టెలివిజన్ నుంచి వచ్చి ముఖ్యంగా తరుణ్ భయ్య, శ్రీకాంత్ అన్న, వెంకటేష్ సార్ వీళ్ళందరి సపోర్ట్ తోటి సీసీఎల్ కూడా ఆడటం జరిగింది. సో నాకు పుట్టినిల్లు మెట్టినిల్లు లాగా, టెలివిజన్ పుట్టినిల్లు అయితే మెట్టినిల్లు నాకు సీసీఎల్ సినిమా వాళ్ళ దాంట్లో. సో అక్కడ ఇక్కడ నాకు అవకాశం వచ్చినందుకు ఐఎమ్ వెరీ లక్కీ. సో ఇంత మంచి టోర్నమెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ హౌ ఈ టాలీవుడ్ క్రికెట్ అసోసియేషన్ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మా హేమీలైనటువంటి మెగాస్టార్లు స్టార్ట్ చేస్తే దాన్ని అదే బాధ్యతగా కంటిన్యూ చేస్తే తీసుకెళ్తున్నారు. శ్రీకాంత్ అన్న ఆ బాధ్యతను కంటిన్యూ చేసి తర్వాత తరుణ్కి అప్పగిస్తే హీఈస్ కంటిన్యూయింగ్ ఇట్. అంటే తను ఎంత సీరియస్గా దీన్నంటే ఒక మాట చెప్తే, ఒక చిటికేస్తే మొత్తం 20 మంది రెడీ అయిపోతారు. అరే షూటింగ్లు ఉన్నా పర్లేదు అన్న, షూటింగ్ ఏందన్న, మనం రేపు వచ్చేస్తాం, మనం ఫస్ట్ అయితే దీనికోసం ఆడదాం అంటే అంత ఎడిక్షన్ వచ్చింది క్రికెట్ అనేది వాళ్ళకి. అఫ్కోర్స్ క్రికెట్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు, చిన్నప్పటి నుంచి ఆడతాం. కాకపోతే వీళ్ళు సీరియస్గానే ఆడతారు. మీరు వీళ్ళు ఏదో రబ్బర్ బాల్, టెన్నిస్ బాల్ అని గ్రౌండ్లోకి వచ్చి మళ్ళీ మీ సంగతి చూస్తాం బయటికి పోయినాక అని బెదిరియకండి అన్న. మీరు అట్లా భయపెట్టకపోతే వీళ్ళు నిజంగానే చాలా సీరియస్గా మంచినే ఆడతారు. మీ దాంట్లో కూడా నేను ఏమంటానంటే బాగా ఆడేవాళ్ళు చాలామంది ఉన్నారు. రెగ్యులర్గా నాకు బాగా తెలుసు. నేను చాలామంది పాలిటీషియన్స్ ఆడినప్పుడు చూశాను. నిజంగా వాళ్ళు ఇంత సీరియస్గా ఆడతారా అనిపించేంత గేమ్ ఆడిన ప్లేయర్స్ని కూడా చూశాను నేను. సో వీ రియల్లీ డోంట్ నో వాట్ ఈస్. ఈరోజు ఎలైట్ క్రికెట్ లీగ్ ఈవెంట్కి ఎంతో అతిరంత మహానుభావులంతా వచ్చినారు. ముందుగా నేను చెప్పదలుచుకున్న విషయాలు, చాలా ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. పర్టికులర్గా ఈ ఫౌండేషన్ స్థాపించిన తర్వాత ఉదయ్ చంద్రారెడ్డి నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది, అన్న ఇలాగ ఆడదాము ఇదని, ఈ విధంగా ఆర్మీకి మనం డెఫినెట్గా చారిటీ చేయాలి అంటే, అలాంటి విషయాల్లో నాకు ఎక్కడ లేని అంటే గూస్ బూమ్స్ వస్తాయి. అట్లా దేశం కోసం కానీ ఇట్లా దేనికైనా ఆడాలనన్నా లేకపోతే ఏదైనా చేయాలన్నా దానికి కిరణ్ అన్న 100% సపోర్ట్ చేసి ముందుకెళ్ళండి మీరని మమ్మల్ని నెట్టి చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మీకు. అలాగే అందరికీ డిగ్నిటరీస్ అందరికీ, ఎమ్మెల్యే సభ్యులకి, నాయక సభకి అందరికీ. పర్టికులర్గా నేను క్రికెట్ ఆడదామంటే నాకు బాగా కోఆపరేట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఫస్ట్ వరుసలో నా దేవుడు, నా రోల్ మోడల్, నా గైడ్, నాకు ఎవ్రీథింగ్ మా డైరెక్టర్ జనరల్ సిపి హైదరాబాద్ శ్రీ సివి ఆనంద్ గారు. సార్ లాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషిని చాలా అరుదుగా చూస్తాము. బహుశా ట్రాన్స్పరెన్సీ, డిసిప్లిన్, డెడికేషన్, ఆనెస్టీ, వాట్ నాట్ వాటన్నిటికీ నిలువెత్తు నిదర్శనమైనటువంటి నా రోల్ మోడల్ శ్రీ సివి ఆనంద్ సార్కి మీ అందరి కర్తాల ధ్వనులతోటి ఆహ్వానం పలుకుతున్నాం. అట్లాగే నేను మరోసారి చెప్పాల్సిన వ్యవహారం ఏంటంటే, ఏ క్షణమైనా నేను పిలవగానే క్రికెట్ ఆడతాము ఏదైనా చారిటీ కోసం అంటే టాలీవుడ్ నుంచి ముందు వరుసలో ఉన్న నా మిత్రుడు తరుణ్ కానీ శ్రీకాంత్ కానీ వీళ్ళిద్దరూ నేను చెప్పిన మరుక్షణమే రెడీ అయిపోతారు, అంత ఇష్టపడతారు. నేను వాళ్ళని అలాగే ఇష్టపడుతుంటాను. థ్యాంక్ యూ తరుణ్. నాకు సుధీర్ బాబు గారితో పరిచయం తక్కువైనప్పటికీ చాలా గట్టిగా కొడతాడు, చాలా స్ట్రాంగ్ ప్లేయర్ సుధీర్ బాబు. సో థ్యాంక్ యూ సుధీర్ బాబు, మీరు వచ్చినందుకు, ఈ టీంలో ఈ చారిటీ కోసం ఆడుతున్నందుకు, ఇంకా మన వాళ్ళందరినీ మీరు మీ ఇన్విటేషన్స్ తోటి అక్కడికి రప్పించాల్సిందిగా కోరుతూ, మంచి కోసం ఆలోచించే మనిషి సివి ఆనంద్ గారిని సగౌరవంగా వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. డీజీపీ సిపి ఆఫ్ హైదరాబాద్ సివి ఆనంద్ గారు స్టేజ్ ప్లీజ్. సో వారిని బొకేతో స్వాగతించవలసిందిగా కోరుకుంటున్నాము. ఉదయ్ గారు అండ్ అలాగే తరుణ్ గారిని అండ్ అలాగే సుధీర్ బాబు గారిని జాయిన్ అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం వేదికని. అలాగే చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు స్టేజ్ ప్లీజ్. కేఎల్ఎం కళ్యాణ్ గారి వేదిక మీద స్వాగతం పలుకుతున్నాము. అండ్ అలాగే జీ తెలుగు న్యూస్ నుంచి భరత్ గారు స్టేజ్ ప్లీజ్. కాశీ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
Pavan Garu, I request please join the stage. Nandakishore Garu, please join the stage. Akhil Reddy Garu, please join the stage, sir. Ganesh Garu, please join the stage. Sri, please join the stage. Sri Repaka, వారిని కూడా వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. Raghav Garu, please join the stage. Commander Raghav గారిని వేదిక రాష్ట్ర స్వాగతం పలుకుతున్నాము. మండే ఫౌండేషన్ సాయి గారిని వేదికకు రావాల్సింది. కరెక్ట్, వేదిక నిండింది అనమాట, అందుకని యాంకర్ కిందకి వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. మేము జనరల్లీ అంటాం హౌస్ఫుల్ అని. ఉన్నాము సివి ఆనంద్ గారి చేతుల మీదుగా. సో కాకి బుల్లెట్స్ టీమ్ జెర్సీ లాంచ్ అయిపోతున్నారు. వారు జెర్సీ అందించండి మా. సో ఈ జెర్సీ వేసుకొని కాకి బుల్లెట్స్ సో దిగబోతున్నారు అనమాట గ్రౌండ్ లోకి. స్టేడియంలో 9th and 10th మీదుగా అండ్ ప్రముఖులతో కలిసి, ప్రత్యేకమైన వ్యక్తులతో కలిసి, పవర్ఫుల్ వ్యక్తులతో కలిసి, సో ఇలైట్ ఇప్పుడు సివి ఆనంద్ గారు ఈ ట్రోఫీ కోసం మొత్తం అన్ని టీంలు పోటీ పడబోతున్నాయి అన్నమాట. అది ఎవరికి ఈరోజు నాకు చాలా ఇష్టమైన క్రికెట్, అంటే పోలీస్ ఉద్యోగం అనేది ఏదో వృత్తిపరంగా మేము చేస్తుంటాము జీవనాధారం కోసం, కానీ ప్రేమ అనేది క్రికెట్తోనే. ఈరోజు ఎలీట్ క్రికెట్ లీగ్ అనేది ప్రారంభిస్తున్నారు. అందరికీ వేదికపై ఉన్న పెద్దలందరికీ, ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి, మా మిత్రులు ఎవరైతే ఉన్నారో అందరు, పోలీస్ డిపార్ట్మెంట్ రాంబాబు, మన వంశీ, దెన్ టాలీవుడ్ యాక్టర్ తరుణ్, అందరు కూడా ఇక్కడ ఉన్నారు. అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు అందరు కూడా కలిసి ఇంత భారీ ఎత్తున ఈ క్రికెట్ లీగ్ని ప్రారంభిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన 29 రాష్ట్రాలు క్రికెట్ ఆడతాయి, కానీ హెచ్సిఏ ఒకటే ఒక క్రికెట్ లీగ్ ఏర్పాటు చేయని దుస్థితిలో ఉంది. ఐ హోప్ దిస్ ఎలీట్ క్రికెట్ లీగ్ ఇదన్నా చూసి పాఠాలు నేర్చుకొని హెచ్సి ఒక దారికి వచ్చి క్రికెట్ ఫర్ ద క్రికెటర్స్ ఆర్గనైజ్ చేయగలుగుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలామంది తెలంగాణ ప్రాంతాల్లో ఎంతో టాలెంట్ ఉంది, ఎంతో, కానీ ఆపర్చునిటీస్ లేక ఈ పరిస్థితులు మనం చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఇటువంటి ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయాలంటే స్పాన్సర్స్ చాలా ముఖ్యం. అయితే దీనికి ముఖ్యమైన స్పాన్సర్ కళ్యాణ్ గారు, కాశీ గారు, ఓకే, థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ, బికాజ్ ఇటువంటి ఈవెంట్స్ వితౌట్ స్పాన్సర్స్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు థింక్ అబౌట్ టు ఆర్గనైజ్. రవి గారు తను అండ్ మీరు ముందుకు వచ్చారు, దానివల్ల ఈ ఎలీట్ క్రికెట్ లీగ్ అనేది సాధ్యమవుతుంది. I hope every year this goes on regularly as an annual feature. అయితే దీంట్లో ఇది ఏర్పాటు చేసినందుకు ఎంపీ గారు చాలా బ్యాక్గ్రౌండ్లో ఉండి ఇది అంతా దానికి సపోర్ట్ ఇవ్వడము, మరి ఉదయ్ హ్యాస్ టేకన్ లాట్ ఆఫ్ లీడ్ అలాంగ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సో మెనీ ఆఫ్ యూ. అందరు కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. డెఫినెట్లీ ఐ విల్ బి ప్లేయింగ్. లాస్ట్ ఇయర్ లీగ్స్ 500s కొట్టాంలేండి. సో దిస్ ఇయర్ కంటిన్యూస్లీ 7 మ్యాచెస్ వాష్అవుట్ అయిపోయాయి. ఎవ్రీ సాటర్డే రోజు వర్షం పడుతుంది. సో ఇప్పటివరకు లీగ్ స్టార్ట్ కాలేదు, కానీ తొందరలో అవుతాయని భావిస్తున్నాం. కానీ అంతలో ఈ లీగ్ రావడం, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. ఐ విల్ డెఫినెట్లీ బి ప్లేయింగ్. అండ్ ఉప్పల్ స్టేడియంలో ఆడుతున్నాం కనుక ఇంకా ఘనంగా ఉంటుంది. అందరు కూడా పెద్ద భారీ ఎత్తున క్రౌడ్ రాబోతుంది కనుక ఐ విష్ ఆల్ ద 6 teams ఆల్ ద బెస్ట్. లెట్ us ప్లే ఇన్ అ గుడ్ స్పిరిట్ అండ్ లెట్ దిస్ లైవ్ టెలికాస్ట్ కూడా ఉండబోతుందని తెలియజేశారు. సో ఫెంటాస్టిక్ ఆపర్చునిటీ అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్ ఇన్ ద ఫంక్షన్ టుడే. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.
థ్యాంక్ యూ ఆనంద్, థ్యాంక్ యూ సో మచ్. వెంటనే మీరు ఆ మాట అనగానే వెంటనే సుధీర్ గారు, తరుణ్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. డెఫినెట్లీ మా దగ్గర కూడా ప్రొఫెషనల్ క్రికెటర్స్ ఉన్నారు. సో ఆల్మోస్ట్ ఐడియా వచ్చింది ఆయన అలాగా బిజీ పెట్టాలి ఆ రోజు, ఏదైనా కాల్ ఇచ్చి ఆయన బిజీగా పెట్టాలా అని. సార్ చూడండి సార్, ఆ రోజు ఏదో ఫేక్ కాల్స్ వచ్చేటట్టే ఉన్నాయి. ఆయన చెప్పక్కర్లేదు, ఆయన క్రికెట్ గురించి మాకు తెలుసు, ఎందుకంటే చాలా మ్యాచెస్ ఆడాము సార్ తోటి ఇంతకు ముందు మేము. బట్ ఇట్స్ బీన్ లాంగ్ టైమ్. సో మళ్ళీ ఆఫ్టర్ సో మెనీ డేస్ ప్లేయింగ్ అలాంగ్ విత్ హిమ్, ఇట్స్ అ బిగ్ ప్లెజర్ ఫర్ us. థ్యాంక్ యూ సార్. మాకు యాక్చువల్లీ ప్రతి టీం వచ్చినప్పుడు ఒక యాంథమ్ ప్లే చేస్తున్నాం మేము, దాని మీద వాక్ చేశారు సార్. సో మామూలుగా అయితే నేరస్తులు రన్ చేస్తారు మిమ్మల్ని చూస్తే, కానీ మీరు ఆ యాంథమ్ మీద వాక్ చేయాలి సార్ ఇప్పుడు విత్ యువర్ టీమ్. సార్ ఒక్క వాక్ జస్ట్ ముందుకలా పోలీస్ సార్ లేదు సార్ మామూలు సార్ మాకు పోలీస్ వాకే కావాలి సార్. ఆనంద్ గారు వారి సైన్యంతో వారి బలగంతో గ్రౌండ్ లో ఉప్పల్ గ్రౌండ్ లోకి దిగబోతున్నారు అనమాట. 9